ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానాయకుడు, అపర చాణక్యుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని ఈఎస్ఐ హాస్పిటల్ వద్దనున్న మోడల్ కాలనీ కమాన్ వద్ద చంద్రబాబు నాయుడు అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి 1000 మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోసం ఎంతో శ్రమించి విదేశాలలో కాలికి బల్పం కట్టుకొని వీధి తిరిగి హైదరాబాద్కు సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చి హైటెక్ సిటీ లాంటి మహానగరాన్ని నిర్మించిన యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు అని, అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా తిరుగుతూ ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం తిప్పలు పడుతున్నాడని తెలియజేశారు. అలాంటి మంచి వ్యక్తి ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అభిమానులు బుచ్చిబాబు, మచ్చర్రావు, కొండయ్య, లక్ష్మీనారాయణ, వీరభద్రరావు, ప్రవీణ్, లావణ్య, సంధ్య, నేహ మరియు టీడీపీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, యువనాయకుడు లోకేష్ నాయకత్వం, యువనాయకుడు లోకేష్ నాయకత్వం, యువనాయకుడు లోకేష్ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఈరోజు మన ప్రీతం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి టీపీడబ్ల్యూ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారిని సభ్యులు చేసి ప్రతినిధించాల్సిన కోసం 75వ జన్మదినోత్సవం. సో ఇది మా అందరికీ పండగ అదిన. సో ఇలాంటి జన్మదినోత్సవాలు మరిన్ని జరుపుకుని ప్రజల సేవ చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఒక దిశాధర్మ కర్మాన్ని తెచ్చింది. ఎన్నో కష్ట సుఖాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలాగే మనకి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మరిన్ని విషయాలు గుర్తున్నా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. నాయుడు గారు ఒక దార్శనికుడు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఒక ఇంక్లూజివ్ గ్రోత్, ఒక సాఫ్ట్వేర్ రంగమే కాకుండా అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, ఫార్మల్ ఇండస్ట్రీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ సెక్టార్ కానివ్వండి, అలాగే మన సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, వీటన్నింటినీ పరిశ్రమలతో పాటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనందరికీ తెలిసిందే. మౌలిక సదుపాయాలు కల్పన, నీరు అని కానీ, పచ్చదనం పరిస్థితులు కానీ, వాతావరణం భావితరాలకు మంచి చక్కటి పర్యావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు. అతిపెద్ద పార్క్ అయిన జన్మభూమి పార్క్ నిర్మించడం జరిగింది. అలాంటి కొన్ని వేల లక్షల ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాంటి మహానుభావుడు జన్మదిన కార్యక్రమం ఈరోజు మనందరం జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు ఎవరన్నా దయచేసి బాబు గారి గురించి మాట్లాడతారంటే ఒక నిమిషం. బాబు గారు 74వ పుట్టినరోజు 75వ పుట్టినరోజు చేసుకున్న సందర్భంలో మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన 75వ రోజు పుట్టినరోజు చిన్న బాలుడు లాంటి వాడు. ఆయనకి మనం ఇంకా ప్రోత్సహిస్తే ఆయన ఇంకా మంచి మంచి పనులు చాలా చేయగలడు. సో ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలతో కలకాలం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీ అందరి సపోర్ట్ ఆయన కుట్టి ఇంకా ఆయన మంచి మంచి పనులు మన కోసం చాలా చేస్తారు. హ్యాపీ బర్త్డే సార్. హైదరాబాదు అభివృద్ధి చేసిన అగ్రగామికుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఇంతమంది హైదరాబాద్లో పోటీ ఉన్నారంటే 14 రాష్ట్రాలు జనాలు వచ్చి ఇక్కడ బతుకుతున్నారంటే ఆయన నాటిన మొక్కే వాళ్ళ పెద్ద చెట్టే వృక్షమై విలసిల్లుతుంది. ఇక్కడ చదువు ఉన్న వాళ్ళకి పని ఉంది, చదువు లేని వాళ్ళకి పని ఉంది. అదే హైదరాబాదు. ఆ ఉద్దేశంతోనే 2029 అని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాడు. కానీ దురదృష్టం వల్ల ఒక కష్టజాతులు అక్కడ వచ్చి ఆ దగ్గర 10 పాలన వలన వాళ్ళంతా కోల్పోయాం మనము. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి 100 సంవత్సరాల జీవితం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగువాడై ప్రపంచ నాయకుడయ్యాడు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో ప్రపంచ నాయకుడు అవడం మనందరికీ గర్వకారణం. సో ఆయన పుట్టినరోజు మన పుట్టినరోజుగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఆయనకి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఇచ్చి మన కోసం ఇంకా శ్రమించాలని కోరుకుంటున్నాము. ఇటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి, అదే మన బాధ్యత. చంద్రబాబు నాయుడు జై సిపిఎం. 90 పూర్వం హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఈరోజు హైదరాబాద్ నగర పరిస్థితి ఏంటి అని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పూర్వం, చంద్రబాబు నాయుడు గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి అంశం మన ముందుకు వస్తుంది. మన గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని మనందరం ఎందుకు ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. ఎందుకంటే ఈవేళ ఎక్కడో పల్లెటూరులో మారుమూల ప్రాంతాల్లో జన్మించినటువంటి మనం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అని పెట్టిన భిక్ష వల్ల ఈరోజు 3 తరాలు బాగుపడ్డాం మనం. ఈరోజు ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల, పరిశ్రమల అభివృద్ధి వల్ల, సాఫ్ట్వేర్ రంగం వల్ల, అనేక రంగాల అభివృద్ధి చేయడం వల్ల మనం ఇక్కడ బతకడంతో పాటు మన పిల్లలకి చక్కటి సౌకర్యాలు కలిగించుకోగలుగుతున్నాం. ఎందుకంటే మనం ఆర్థికంగా బలపడ్డాం. అనేక రకాల జాబుల్లో కానివ్వండి, ప్రభుత్వంగా కానివ్వండి మనం స్థిరపడ్డాం ఇక్కడ. ఎందుకంటే వ్యాపారాల్లో స్థిరపడ్డాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చలవే. అందుకే మనం ఆయన ఇన్ని సంవత్సరాలు కూడా ఒక రాజకీయ నాయకుడిని సాధారణంగా ఆయన పదవులో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుంటారు, లేదంటే ఆయన మంచి పని చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల జీవితంలో అనేక సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని అమితంగా ప్రేమిస్తూ ఇంతగా గుర్తుపెట్టుకుని ఆయన ఆరాధిస్తున్నారంటే కారణం ఆయన నిరంతర కృషి, దార్శనికత. ఇందాక మనం చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి పెట్టిన భిక్ష వల్ల మా తరంతో పాటు మా బిడ్డలకు చక్కటి సౌకర్యాలు కలిగించుకోగలిగాం. అలాగే మా తల్లిదండ్రులు ఎవరైతే ఊర్లలో ఉన్నారో వారందరికీ చక్కగా చూసుకునే భాగ్యం కలిగింది. ఎందుకు కలిగిందంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటండి, చక్కని వైద్యం. ఆ వైద్యం చేయించాలంటే ఈవేళ మీకు తెలుసు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అలాంటి వైద్యాన్ని కానీ వాళ్ళకి చక్కని సౌకర్యాలు కానీ అందించాలంటే మనం ఆర్థికంగా బలపడి ఉండాలి. ఆర్థికంగా బలపడడం అనేది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి విత్తనం. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే సైబర్ టవర్స్ అనే దాన్ని నిర్మించి 25 ఏళ్ళు అవుతుంది. మనం గట్టిగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఆ సైబర్ టవర్స్ నిర్మించి మనందరి భవిష్యత్తులో చక్కటి భాగస్వామ్యం చెప్పబట్టి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై సిపిఎం, జై సిపిఎం, జై సిపిఎం. ఆయన వేసినటువంటి విత్తనాలు 3 తరాల అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నాయండి. అదేవిధంగా హైదరాబాద్ అయితే ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక్కసారి ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటూ ఆయనకి భగవంతుడు ఐరారోగ్యాలు కలగజేసి సుఖ సంతోషాలతో చక్కగా ఉంటూ
మరిన్ని కొన్నేళ్ళు ప్రజాసేవ చేసి, ఎందుకంటే ఆయన ప్రజాసేవ చేయడం ఇష్టమండి. 24 గంటల 18 గంటలు కష్టపడడం ఇష్టం. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజాసేవ చేసే విధంగా భగవంతుడు ఆయనకి ఐరారోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మన మోడల్ కాలనీలో మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి, అలాగే ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై జై బాబు. సో ఈరోజు 74 సంవత్సరాలు కంప్లీట్ చేసి 75 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న మన ఆరాధ్య నాయకుడు, మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ బర్త్డేకి మన అందరి సమక్షంలో మనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇది మనం చేయగలిగే అతి చిన్న విషయం. అంటే ఆయన మన జీవితాల్లో తీసుకొచ్చిన మార్పుకి ఇది అతి చిన్న విషయం. సో వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు. Right?